ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా లాస్ట్ మురళిలో పిల్లలందరికీ మే వరకు 6 మాసాల యొక్క హోంవర్క్ ఇస్తున్నాను అని చెప్పారు. మే వరకు మీరు బాబా సమానంగా తయారైపోతారా? సంపూర్ణంగా క్రోధాన్ని జయిస్తారా? బ్రహ్మ బాబా యొక్క అడుగుజాడల్లో నడుస్తారు కదా. ఫాలో ఫాదర్, బ్రహ్మ మదర్ అని అన్నారు. బాబా ఈ రోజటి మురళిలో కూడా మళ్ళీ గుర్తు చేయించారు. 6 మాసాల హోంవర్క్ పైనే బాబా ఈ రోజటి మురళిలో కూడా ఇంకా కొన్ని విషయాలను వినిపిస్తూ సహజంగా దాన్ని మనం చేరుకోవాలంటే ఏం చేయాలో యుక్తులు తెలియజేశారు. ఇది 25 నవంబర్ 2000 ఇయర్లో బాబా వినిపించిన అవ్యక్త మురళి. మురళి సారము, बाप समान बनने के लिए 2 बातों की दृढ़ता रखो. स्वमान में रहना है और सबको सम्मान देना है. బాబా సమానంగా తయారయ్యేందుకు 2 విషయాల్లో దృఢతను కలిగి ఉండండి. స్వమానంలో ఉండటం మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వటం. బాబా సమానంగా అవ్వాలి అంటే ఈ 2 విషయాల్లో దృఢతను కలిగి ఉండాలి. ఒకటి, బాబా సమానంగా అవ్వడానికి స్వమానంలో ఉండాలి. రెండవది, అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. आज बाप दादा अपनी प्यारे थे प्यारे, मीठे थे मीठे, छोटे से ब्राह्मण परिवार कहो, బ్రాహ్మణ్ సంసార్ కహో, ఉస్కో హీ దేఖ్ రహే హై. ఈరోజు బాప్ దాదా తన ప్రియాతి ప్రియమైన, మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి, బ్రాహ్మణ ప్రపంచం అనండి, దీన్నే చూస్తూ ఉన్నారు. ఏ చోటా సా సంసార్ కిత్నా న్యారా భీ హై తో ప్యారా భీ హై. ఈ చిన్న ప్రపంచం, బ్రాహ్మణ ప్రపంచం ఎంత అతీతంగా ఉంది, ఎంత ప్రియంగానూ ఉంది. క్యూ ప్యారా హే, ఎందుకు ప్రియంగా ఉంది? ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రతి ఆత్మ కూడా చాలా విశేషమైనది. దేఖ్నే మే తో అతి సాధారణ ఆత్మయే ఆతి హై. చూడటానికైతే అతి సాధారణమైన ఆత్మలే ఇక్కడికి వస్తారు. కానీ అందరిలోకెల్లా, చాలా గొప్పలోకెల్లా గొప్ప విశేషత ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలో ఇదే ఉంది. ఏంటంటే పరం ఆత్మను తన దివ్య బుద్ధి ద్వారా గుర్తించారు. 90 సంవత్సరాల వృద్ధులైనా, జబ్బు చేసిన వారైనా కానీ పరమాత్మను గుర్తించేటువంటి దివ్య బుద్ధి, దివ్య నేత్రం బ్రాహ్మణాత్మలైనటువంటి మీకు తప్ప పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వివిఐపీలకు కూడా లభించలేదు. ఈ దివ్య బుద్ధి, ఈ దివ్య నేత్రంతో మీరు గుప్తంగా వచ్చినటువంటి భగవంతుణ్ణి గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి మాతలందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు చేరుకున్నారు? కాళ్ళు సరిగ్గా పని చేయకపోయినా, మోకాల నొప్పులున్నా, నడవలేని స్థితిలో కూడా ఎందుకు చేరుకున్నారు? గుర్తించారు కదా, అందుకే చేరుకున్నారు. ఈ గుర్తించేటువంటి నేత్రము, భగవంతుని గుర్తించేటువంటి బుద్ధి కేవలం మీకు తప్ప ఇంకెవరికి ప్రాప్తించలేదు. మరి మాతలందరూ ఇదే పాట పాడుతూ ఉన్నారా? హమ్నే దేకా హమ్నే జానా. మన వద్ద పాట ఉంది, హమ్నే దేకా హమ్నే జానా శివ బోలా భగవాన్ అని. మేము చూసాము, మేము తెలుసుకున్నాము ఆ శివ బోలా భగవంతుణ్ణి అని. ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు ఆ శివ బోలా భగవంతుడు అని పాట ఉంటుంది. మరి బాబా అన్నారు, మాతలందరికీ ఈ నష ఉందా? చెయ్యి ఊపుతూ ఉన్నారు, చాలా మంచిది. మరి పాండవులకి నష ఉందా? ఒకరికన్నా ఒకరు ముందే ఉన్నారు. శక్తులేమీ తక్కువ కాదు, పాండవులు ఏమీ తక్కువగా లేరు. కానీ బాప్ దాదాకు ఒక సంతోషం ఉంది. ఈ చిన్న ప్రపంచం,
అంటే ఈ చిన్న బ్రాహ్మణ సంసారము ఎంత ప్రియంగా ఉంది. పరస్పరంలో మీరు ఎప్పుడైనా కలుసుకున్నా కూడా ఎంత ప్రియంగా మీరు ఒకరికొకరు అనిపిస్తూ ఉంటారు. చాలా ప్రియమైన ఆత్మలుగా అనిపిస్తారు కదా. బాప్ దాదా దేశ విదేశాల్లోని సర్వ ఆత్మలు కూడా ఈరోజు ఒక పాట పాడటము బాబా విన్నారు. పిల్లలందరి నుండి ఇదే పాట బాబాకు వినబడుతూ ఉంది. ఏమని? బాబా, మధురమైన బాబా, మేము తెలుసుకున్నాము, మేము చూసాము అంటూ ఈ పాటలో వస్తుంది. హమ్నే దేకా, హమ్నే జానా, శుభోలా భగవాన్ అని. మరి ఈ పాట పాడుతూ పాడుతూ నలువైపులా ఉన్నటువంటి పిల్లలు ఒకటేమో సంతోషంలో ఉన్నారు, మరోవైపు స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు. ఎవరైతే నలువైపుల నుండి సాకారంగా బాబా ఎదురుగా లేకపోయినా కూడా హృదయపూర్వకంగా దృష్టితో బాప్దాదా ఎదురుగా ఉన్న అనుభవం చేసుకుంటూ ఉన్నారు. మరి బాప్దాదా కూడా సాకారంగా వారు ఎదురుగా లేకపోయినా దూరంగా ఎక్కడో కూర్చొని ఉన్నా కూడా బాబా వారందరినీ సన్ముఖంగానే చూస్తూ ఉన్నారు. चाहे देश है चाहे विदेश है, बाप दादा कितने में पहुंच सकते हैं? అది దేశమైనా విదేశమైనా బాప్ దాదా ఎంత సమయంలో చేరుకోగలుగుతారు? ఒక్క సెకండ్లో చక్కర కొట్టి వచ్చేస్తారు కదా. బాప్ దాదా నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరికీ రిటర్న్లో అరబ్ కరబ్ కన్నా కూడా అధికంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. నలువైపులా ఉన్నటువంటి పిల్లల్ని చూస్తూ చూస్తూ అందరి హృదయాల్లో ఇదే ఒక్క సంకల్పం కనిపించింది బాబాకు. అందరి నయనాల ద్వారా ఒకటే చెప్తూ ఉన్నారు. అదేమిటి అంటే, పరమాత్మ తండ్రి ద్వారా 6 మాసాల హోంవర్క్ మా అందరికీ గుర్తుంది అని. నయనాల ద్వారా మళ్ళీ అదే పాట పాడుతున్నారు అని అనుకోకండి. బాబా ఏం గుర్తించారంటే, పిల్లలందరి నయనాల్లో మాకు హోంవర్క్ గుర్తుంది బాబా, మేము మీ సమానంగా అవుతాము, 6 మాసాల్లో తయారవుతాము అని అందరి నయనాలు చెప్తూ ఉన్నాయి. మీ అందరికీ కూడా గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. పాండవులు గుర్తుందా? మంచిగా గుర్తుందా? బాప్ దాదా పదే పదే ఎందుకు గుర్తు చేయిస్తున్నారు? కారణం ఏంటి? समय को देख रहे हो, ब्राह्मण आत्माएं स्वयं को भी देख रही है. సమయాన్ని చూస్తూ ఉన్నారా? టైం ఎంత అవుతుందో? బ్రాహ్మణాత్మలు స్వయాన్ని కూడా చూసుకుంటూ ఉన్నారా? సమయం ఎంత అవుతుంది అనేది కాదు, ముందు అసలు ఎలాంటి సమయం నడుస్తుంది చూస్తూ ఉన్నారా? మన్ జవాన్ హోతా జాతా హై, తన్ బుజుర్గ్ హోతా జాతా హై. ఒకవైపు శరీరం వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటే మనస్సు యవనంలోకి వచ్చేస్తుంది. చాలా డేంజరస్ టైం నడుస్తూ ఉంది. समय और आत्माओं की पुकार अच्छी तरह से सुनने में आ रही है. సమయము మరియు ఆత్మలందరి యొక్క పిలుపు మంచి రీతిగా మీకు వినబడుతూ ఉన్నాయా? तो बाप दादा देख रहे थे, आत्माओं की पुकार दिल में बढ़ती जा रही है. బాప్ దాదా ఏం గమనించారు అంటే, ఆత్మలందరి యొక్క పిలుపు హృదయంలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. హే సుఖదేవా, హే శాంతి దేవా, హే సత్యమైన సంతోషి దేవా, కొద్దిగానైనా కాస్తనైనా మాకు ఇవ్వండి, ఎంతో కొంత దోసిల్లో అయినా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏమి ఇవ్వమంటున్నారు? సుఖము, శాంతి, సత్యమైన శాంతి, సుఖము కావాలి, సంతోషం కావాలి అని. సోచో, పుకార్ కర్నే వాలోం కి లైన్ కితనీ బడి హై. ఆలోచించండి, ఇలా పిలుపుతో ఆర్తనాదాలు చేస్తూ పిలుస్తున్న వారి యొక్క లైన్ ఎంత పెద్దగా ఉండి ఉండవచ్చు. ఆప్ సభీ సోచ్తే హో, మరి మీ అందరికీ ఆలోచన కలుగుతుందా?
బాబా యొక్క ప్రత్యక్షత వీలైనంత త్వరగా అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారా? కానీ ప్రత్యక్షత ఏ కారణంగా ఆగిపోయి ఉంది? దేని కారణంగా ఆగిపోతుంది? మీరందరూ ఆలోచిస్తున్నారు కదా, తొందరగా జరగాలి అని. సంకల్పం ఉంది అందరికీ, హృదయంలో కోరిక కూడా ఉంది, నోటితో కూడా ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, మేం బాబా సమానంగా అవ్వాల్సిందే అని. అవ్వాలి కదా, అవుతారు కదా, మంచిది. మరి ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? బాప్ దాదా బాబా సమానంగా తయారవ్వాలి అని దానికోసం పిల్లలకి ముందుగానే ఇన్స్పిరేషన్ ఇచ్చారు కదా, ఎలా అవ్వాలో చెప్పారు, దానికి విధి కూడా తెలియజేశారు. మరి సమానం అనే శబ్దంలో ఈ రెండు ప్రశ్నలు తలెత్తవు. అంటే ఎలా అవ్వాలి అని, లేదా ఏ విధంగా అవ్వాలి అని. ఎలా అవ్వాలి? జవాబైతే బాబా ఇచ్చేశారు కదా, తండ్రి సమానంగా అవ్వాలి. మరి ఏ విధంగా అవ్వాలి, దానికి విధి ఏమిటి, అది కూడా బాబా చెప్పేశారు. ఫాలో ఫాదర్, ఫుట్ స్టెప్ మదర్ ఫాదర్. ఫాలో ఫాదర్ చెయ్యండి అన్నారు. ఇక్కడ ఫాలో ఫాదర్ అంటే శివ్ బాబాని ఫాలో చేయండి అని అర్థం. మనందరికీ ఫాదర్ ఎవరు? గాడ్ ఫాదర్ శివ్ బాబా, వారిని ఫాలో చేయండి. ఆ తర్వాత ఫాలో ఫుట్ స్టెప్స్. ఎవరి ఫుట్ స్టెప్స్? మదర్ ఫాదర్ యొక్క ఫుట్ స్టెప్స్ పైన నడవండి అంటున్నారు. మనకి మదర్ ఫాదర్ ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ బాబాని మనకి ఫస్ట్ మదర్. ఆ తర్వాత బ్రహ్మ బాబానే మనకి ఫాదర్ కూడా అవుతారు, ప్రజాపిత కాబట్టి. కాబట్టి బ్రహ్మ తల్లిని తండ్రిని ఫాలో చేయండి అంటున్నారు. అంటే వారి అడుగు జాడల్లో నడవండి, ఫుట్ స్టెప్స్ పైన నడవటం. నిరాకారి తండ్రి, సాకారంలో బ్రహ్మ తల్లి. మరి ఇలా ఫాలో చేయటం రాదా? ఫాలో చేయడం అయితే ఈ రోజటి ప్రపంచంలో గుడ్డి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. చూశారు కదా, ఈ రోజుల్లో ఒక కర్ర యొక్క శబ్దంతో, ఒక కర్ర దొరికితే చాలు గుడ్డి వాళ్ళకి, కర్ర సహాయంతో ఫాలో చేస్తూ చేస్తూ ఎక్కడి వాళ్ళు ఎక్కడికైనా చేరుకుంటారు. మరి మీరైతే మాస్టర్ సర్వశక్తివంతులు కదా, త్రినేత్రి త్రికాలదర్శిగా ఉన్నారు కదా. మరి ఫాలో చేయటం మీకోసం ఏమైనా పెద్ద విషయమా? మీకోసం ఏమది పెద్ద విషయం కూడా కాదు. బడి బాత్ హే క్యా, అదేమైనా పెద్ద విషయమా అంటున్నారు. బోలో బడి బాత్ హే, చెప్పండి, అదేమైనా పెద్ద విషయమా? హే నహీ లేకిన్ హో జాతీ హే. అదేం పెద్ద విషయం కాదు, కానీ మీరు అలా తయారు చేసుకుంటారు, పెద్దగా చేసేసుకుంటారు. బాప్ దాదా ఎప్పుడైతే అన్ని చోట్ల పిల్లల దగ్గరికి పరిక్రమ చేసి వస్తారో, సెంటర్స్కి కూడా, అలాగే ప్రవృత్తిలోని వారందరి దగ్గరికి కూడా బాబా వెళ్తారు. మరి బాప్ దాదా ఏం చూశారు అంటే, ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ వద్ద, ప్రతి ఒక్క సెంటర్లో, ప్రతి ఒక్క ప్రవృత్తి స్థానంలో ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మ బాబా యొక్క చిత్రాలు బాగా పెట్టి ఉన్నాయి. అందరి ఇంట్లో బ్రహ్మ బాబా చిత్రం ఉందా? ఉంది కదా. అవ్యక్త రూపంలో ఉన్న బాబాదైనా లేదా బ్రహ్మ బాబాదైనా, ఎక్కడ పడితే అక్కడ, అంటే పిల్లలందరి ఇళ్లల్లో కూడా బాబా చూశారు, అలాగే సెంటర్స్లో కూడా చిత్రాలు కనబడుతున్నాయి. మంచిదే, కానీ బాప్దాదా ఒకటి ఆలోచిస్తున్నారు. ఈ చిత్రాన్ని చూస్తూ పిల్లలందరికీ చరిత్ర కూడా గుర్తొస్తుందా, లేక కేవలం చిత్రాన్ని చూస్తూ ఉన్నారా? చిత్రాన్ని చూసినప్పుడు ఏం ప్రేరణ కలుగుతుంది? మరి బాప్దాదా అయితే ఇంకేది చెప్పరు, కేవలం ఒకటే శబ్దం చెప్తారు, ఫాలో చెయ్యండి అంతే. ఇంకా ఆలోచించకండి, అధికంగా ప్లాన్స్ తయారు చేయకండి. ఇది చెయ్యాలా వద్దా, ఇలా ఉండాలా వద్దా, ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ఆలోచించకండి. ఏదైతే బ్రహ్మ బాబా చేశారో
కాపీ చేయండి అంతే. బస్ కాపీ చేయడం రాదా? ఈ రోజుల్లో సైన్స్ ఫోటో కాపీ మెషిన్ని కూడా తయారు చేసింది కదా. ఫోటో కాపీ ఉన్నది ఉన్నట్లుగా కాపీ అయిపోయి వచ్చేస్తుంది. మరి బ్రహ్మ బాబా యొక్క చిత్రాన్ని మీరు చూస్తూ ఉన్నారు కదా, ఉన్నది ఉన్నట్లుగా మీరు కాపీ అయిపోవాలి. బాబా ఫోటో ఇంట్లో పెట్టుకోవడమే కాదు, బాబా లాగా తయారైపోవాలి. బాబా చిత్రంలోనే ఉండిపోకూడదు, బాబా ఇంట్లో తిరుగుతున్నట్టుగా అయిపోవాలి, అంటే మన రూపంలో. అలా బాబా యొక్క చరిత్రలన్నీ కూడా మన యొక్క వ్యవహారంలో, కర్మల్లో కనబడుతూ ఉండాలి. భలే ఫోటో పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి, పెద్ద పెద్దవి పెట్టుకోండి, కానీ ఫోటో కాపీగా అయితే అవ్వండి ముందు. మరి బాప్ తాత ఈరోజు పిల్లలందరి దగ్గరికి వెళ్ళి వచ్చి ఇదే చూశాను అని చెప్తున్నారు. చిత్రంతో అయితే పిల్లలకి ప్రేమ ఉంది. మరి చిత్రంతోనే ప్రేమ ఉందా, లేక చరిత్రతో కూడా ప్రేమ ఉందా? ఏమంటారు? సంకల్ప్ भी है, उमंग भी है, లక్ష్య भी है, బాకీ క్యా चाहिए? సంకల్పము ఉంది, ఉమంగము ఉంది, లక్ష్యం కూడా ఉంది. ఇంకా కావాల్సింది ఏంటి? బాబా సమానంగా అవుతాను అనే సంకల్పం ఉంది, ఆ ఉమంగం కూడా ఉంది, ఎలా అయినా బాబా సమానంగా అవ్వాలి అని లక్ష్యం కూడా పెట్టుకున్నారు. మరి ఇంకేం కావాలి? బాప్ తాత ఏం చూశారంటే, ఏదైనా ఒక వస్తువును మంచి రీతిగా గట్టిగా చేయడానికి 4 మూలలలో కూడా పక్కా చేయడం జరుగుతుంది, 4 వైపులా పక్కా చేయడం జరుగుతుంది. మరి బాప్ తాత పిల్లల్లో ఏం చూశారు అంటే 3 వైపులే పక్కాగా ఉన్నారు. 3 వైపులు అంటే సంకల్పం, లక్ష్యము, ఉమంగం, ఈ 3 ఉన్నాయి. ఇంకొక వైపు మనం పక్కాగా అవ్వాల్సి ఉంది. మరి అది ఏమై ఉంటుంది? ఇంకొకటి ఏం కావాలి? మనం అనుకున్నది చేరాలి, అనుకున్నది సాధించాలి అంటే ఇంకొకటి ఏం ఉండాలి? ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కదా, బాబా సమానంగా అవుతాను అని. ఏ ఒక్కరు కూడా బాబా కన్నా తక్కువ అవుతాను నేను అని అనట్లేదు, సమానంగానే అవుతాను అంటున్నారు. చాలా మంచి విషయమే ఇది. మరి ఒకవైపు మాత్రం ఇంకా గట్టిగా అవ్వడానికి ఏం చేయాలి? నడుస్తూ పిల్లలు కొంచెం లూజ్ అయిపోతూ ఉన్నారు, అందుకని ఇంకొక వైపు కూడా గట్టిగా ఉండాలి. అదేమిటి అంటే దృఢత. సంకల్పం ఉంది, లక్ష్యం ఉంది, కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు సాధారణమైన శబ్దాల్లోకి వచ్చేసి మీరేమంటారంటే, ఇలా ఉంది కదా అందుకే నేను అనుకున్నది చేయలేకపోయాను, ఇలా జరిగింది కదా అందుకే నేను ఈరోజు ఇలా ఉండిపోయాను అంటారు. అంటే దృఢత అనేది తగ్గిపోతుంది, లూజ్ అవుతుంది. దృఢత ఉస్కు కహా జాతా హే మర్ జాయ్, మిట్ జాయ్, లేకిన్ సంకల్ప నా జాయ్. దృఢత అని దేన్నంటారు? మరణించాల్సి వచ్చినా పర్వాలేదు, తొలగిపోవాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ సంకల్పం పోకూడదు, ఆ సంకల్పం తగ్గకూడదు. झुकना पड़े, जीते जी मरना पड़े, अपने को मोड़ना पड़े, सहन करना पड़े, सुनना पड़े, लेकिन संकल्प नहीं जाए. వంగాల్సి వచ్చినా, జీవిస్తూ మరణించాల్సి వచ్చినా, స్వయాన్ని మోల్డ్ చేసుకోవాల్సి వచ్చినా, సహించుకోవాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా, ఎన్నో మాటలు పడాల్సి వచ్చినా సరే సంకల్పం తగ్గకూడదు. దీన్ని దృఢత అంటారు. ఎప్పుడైతే చిన్న పిల్లలు ఓం నివాస్లోకి వచ్చారో అప్పుడు బ్రహ్మ బాబా వాళ్ళని నవ్విస్తూ అడిగేవారు, మరి మీరందరూ బాబా దగ్గర సమర్పణం అవ్వాలి అంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు పెద్ద కుండల్లో నీళ్లు తాగాల్సి వస్తుంది, తాగుతారా? చాలా ఎర్రటి మిర్చి తినాల్సి వస్తుంది, ఇన్ని మిర్చీలు పెడితే తింటారా అని బాబా ఇలా యాక్షన్ చేస్తూ చేతులతో వాళ్ళ కళ్ళ ముందు చూపించేవారంట. అప్పుడు ఆ పిల్లలందరూ బాబా తింటాం, మిర్చి తింటాం, అన్ని నీళ్లు తాగుతాం, కానీ బాబా మీ చెయ్యి విడిచిపెట్టము అని అనేవారంట. तो लाल मिर्ची और पानी का मटका था, छोटे बच्चे थे ना. బాబా అన్నారు, అప్పుడైతే బాబా
అది ఎర్రటి మిర్చి అని, లేకపోతే నీళ్ళ కుండ నిండా నీళ్లు తాగాలి అని చెప్పారు. చిన్న పిల్లలు కదా ఆ సమయంలో, కాబట్టి పిల్లకు అలాంటివి చెప్తూ బాబా ఇవన్నీ సహించుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ మీరు చేయాల్సి వస్తుంది అని అన్నారు. ఇప్పుడైతే మీరేం చిన్నపిల్లలు కాదు కదా, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా. మరి బాప్ తాత ఈరోజు పిల్లలందరినీ అడుగుతున్నారు, మీ అందరికీ దృఢ సంకల్పం ఉందా? సంకల్పంలో దృఢత ఉందా? బాబా సమానంగా ఎలా అయినా అవుతాము అని. బన్నా హే నహీ, బన్నా హీ హే. తయారవుతాము కాదు, తయారవ్వాల్సిందే. అచ్చా, ఇందులో చెయ్యి ఊపండి. టీవీ వాళ్ళు టీవీ తీయండి అంటున్నారు. అంటే టీవీ పనికి రావాలి కదా, అంటే ఇంతగా షూటింగ్ చేస్తూ ఉన్నారు, వీడియో తీస్తున్నారు, మరి మీ అందరి చేతులు ఇవి కూడా కనిపించాలి కదా బాబాకి అందరికీ అంటున్నారు. మంచిది, మాతలు కూడా చేయెత్తుతూ ఉన్నారు. వెనక ఉన్న వాళ్ళు ఇంకా ఎత్తుగా ఎత్తండి అంటున్నారు, అంటే ఇంకా పైకి ఎత్తండి. మంచిది. క్యాబిన్ వాళ్ళు ఎత్తట్లేదు, క్యాబిన్ వాళ్ళు కూడా నిమిత్తమై ఉన్నారు కదా, క్యాబిన్ వాళ్ళైతే నిమిత్తంగా ఉన్నారు. మంచిది. కొద్ది గడియల కోసమైనా మీరు చెయ్యి ఎత్తి బాబాను సంతోషపరుస్తారు అంటున్నారు. అందుకే బాబా చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తేసేయాలి, ఎందుకంటే భగవంతుని సంతోష పెడుతున్నాం ఆ క్షణంలో. ఒకవేళ ఎత్తాము అంటే బాబా అంత శక్తి కూడా ఇస్తారు దాన్ని సాకారం చేయటానికి. ఇప్పుడు బాప్ దాదా కేవలం పిల్లల్లో ఒక విషయము పిల్లల ద్వారా చేయించాలనుకుంటున్నారు. పిల్లలకి చెప్పాలనుకోవట్లేదు, చేయించాలనుకుంటున్నారు. सिर्फ अपने मन में दृढ़ता लाओ, थोड़ी सी बात में संकल्प को ढीला नहीं कर दो. కేవలం ఇప్పుడు మీ మనస్సులో దృఢతను తీసుకురండి. కొద్దిపాటి విషయాల కారణంగా మీ సంకల్పాన్ని లూజ్గా చేసుకోకండి. ఎవరైనా అవమానించినా, అసహించుకున్నా, ఇంకే రకంగా ఇన్సల్ట్ చేసినా, నిందించినా, దుఃఖం ఇచ్చినా సరే మీ శుభ భావన మాత్రం తొలగిపోకూడదు. మీరు ఛాలెంజ్ చేశారు, మేము మాయను, ప్రకృతిని పరివర్తన చేసేటువంటి వారిమి అని. మేము విశ్వ పరివర్తకులము అన్నారు. మరి మీ కర్తవ్యం మీకు గుర్తుందా? విశ్వ పరివర్తకులము అని. విశ్వ పరివర్తకులే కదా. अगर कोई अपने संस्कार के वश आपको दुख भी दे, चोट लगाए, हिलाए, तो क्या आप दुख की बात को सुख में परिवर्तन नहीं कर सकते हो? ఒకవేళ ఎవరైనా తన సంస్కారానికి వశమైపోయి మీకు దుఃఖం ఇచ్చారు, మీకు గాయపరిచారు, మీకు ఒకవేళ ఎవరైనా తన సంస్కారానికి వశమైపోయి మీకు దుఃఖం కలిగించిన, మిమ్మల్ని గాయపరిచిన, మిమ్మల్ని ఊపే ప్రయత్నం చేసిన, కదిలించిన, మీరా దుఃఖం యొక్క విషయాన్ని సుఖంలోకి పరివర్తన చేయలేరా? విశ్వ పరివర్తకన్ టైటిల్ ఉంది కదా మీకు, మరి చిన్న విషయాన్ని పరివర్తన చేయలేరా? అవమానాన్ని సహనంలో పరివర్తన చేయలేరా? ఇన్సల్ట్ని సహించుకోలేరా? ఒక నిందను గులాబీగా చేయలేరా? హిందీలో బాబా అంటున్నారు, గాలికో గులాబ్ నహీ బనా సక్తి. గాలి అంటే తిట్టు, నింద, ఏదైనా అలాంటి కామెంట్ కావచ్చు, నింద కావచ్చు, తిట్లు కావచ్చు, వాటిని మీరు గులాబీలాగా తయారు చేయలేరా? సమస్యను బాబా సమానంగా తయారవ్వాలి అనే సంకల్పంలోకి పరివర్తన చేయలేరా? మీ అందరికీ గుర్తుంది కదా, ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో, నిశ్చయం కలిగిందో, మీకు 1 సెకండ్ పట్టవచ్చు లేదా 1 మాసం పట్టవచ్చు, కానీ ఎప్పుడైతే మీకు నిశ్చయం కలిగిందో ఆ క్షణంలో హృదయపూర్వకంగా మీరేమన్నారు? మే బాబా కా और బాబా మేరా, నేను బాబా వాడిని, బాబా నా వాడు అన్నారు. సంకల్ప్ కియానా,
అందరూ ఈ సంకల్పం చేశారు కదా, అనుభవం చేశారు కదా. तब से आपने माया को चैलेंज किया कि तब से आपने माया को चैलेंज किया कि मैं माया जीत बनूंगी. అప్పటి నుండి ఇంకా మీరు మాయకు ఛాలెంజ్ చేశారు. ఏమని? నేను మాయా జీత్గా అవుతాను, ఎలాగైనా మాయను జయిస్తాను అని ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ మాయకు కియా చేశారా? ఇలా మాయతో ఛాలెంజ్, మాయా జీత్గా అవ్వాల్సిందేనా? అవుతారా? అవ్వాలి కాదు, అవ్వాల్సిందే. మాయా జీత్గా ఉన్నది మీరేనా లేక ఇంకెవరైనా మాయను జయించడానికి రావాలా? మాయను మీరే ఛాలెంజ్ చేశారు కదా. ఈ సమస్యలు, ఈ విషయాలు, ఈ అలజడి ఇవన్నీ కూడా మాయ యొక్క రాయల్ రూపాలు. మాయా और तो कोई रूप में आएगी नहीं. మాయ ఇంకేదో రూపంలో అయితే రాదు కదా. ఈ రూపాలలోనే మాయా జీత్గా మనం మరి తయారవ్వాలి. బాత్ నహి బదలేకి, విషయం మారదు, సెంటర్ మారదు, స్థానం మారదు, ఆత్మలు మారరు. నేనే మారాలి, మనమే మారాలి. మీ స్లోగన్ అందరికీ చాలా నచ్చుతూ ఉంటుంది. ఏంటా స్లోగన్? పరివర్తన అయి చూపిస్తాము, ప్రతీకారం తీర్చుకోము, మేము పరివర్తన అవుతాము. ఏమనుంది మన స్లోగన్? బదలా నహి లేంగే బదల్ కే దిఖాయింగే. మేమే పరివర్తన అవుతాం కానీ మేము ప్రతీకారం తీర్చుకోము అని ఇది మీ స్లోగన్ ఉంది. ఇది పాత స్లోగన్. మరి ఇప్పుడైతే కొత్త కొత్త రూపాలలో, రాయల్ రూపంలో మాయ ఇంకా ఎక్కువగా వచ్చేది ఉంది. భయపడకండి, బాప్దాదా అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. మాయ ఇలాంటి రూపాలను ధరించి కూడా వస్తుంది అని. ఎవరైతే రియలైజ్ అవ్వరో ఇది మాయ అని, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారు, లేదు దాది ఇది మాయ కాదు, మీరు అనుకుంటున్నారు ఇది మాయ అని, కానీ ఇది మాయ కాదు, నిజం అని చెప్తారు. ఇంకా రాయల్ రూపంలో వస్తుంది అంటున్నారు బాబా. భయపడకండి. ఎందుకంటే చూస్తూ ఉన్నారు కదా, నార్మల్గానే ఎవరైనా శత్రువు నేను ఓడిపోతున్నాను అని అర్థమవుతుందో వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న పెద్ద శస్త్రాలన్నింటినీ ఏదో ఒక రకంగా ప్రయోగించాలని చూస్తారు. ఎలాగో ఓడిపోతున్నాను, ఇంకా ఓడిపోయే ముందు వాళ్ళ మీద ఒక దెబ్బనైనా వేసి వాళ్ళకి ఏ చిన్న నష్టమైనా కలిగించిపోవాలి అని ప్రయత్నిస్తారు కదా. అలాగే ఇక్కడ మాయ కూడా ఈ అంతిమ సమయంలో ఇంకా మాయ రాజ్యం సమాప్తం అయ్యేది ఉంది. ఇంకెంతెంత అంతిమ సమయం సమీపంగా వస్తూ ఉంటుందో అంతంతగా మాయ కొత్త కొత్త రూపాలలో తన అస్త్రశస్త్రాలని ఉపయోగిస్తుంది కూడా. ఫిర్ ఆప్కే పావ్ మే జుకేగి, తర్వాత మీ పాదాల వద్ద వంగి నమస్కరిస్తుంది. పహలే ఆప్కో జుకానే కి కోషిష్ కరేగి, ముందైతే మిమ్మల్ని వంచేలాగా ప్రయత్నం చేస్తుంది, మీరు మాయ ముందు తల వంచేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఇంకా మనం తగ్గట్లేదు, మనం విజయిగా ఉన్నాం కాబట్టి మాయనే మన ముందు తల వంచుతుంది. सिर्फ इसमें आज बाप दादा एक ही शब्द बार बार अंडरलाइन कर रहा है. కేవలం ఇందులో ఒకటే శబ్దమును బాప్ దాదా పదే పదే అండర్లైన్ చేస్తూ ఉన్నారు. ఏంటది? తండ్రి సమానంగా కావటం. అంటే బాప్ సమాన్ బన్నా, బాబా సమానంగా అవ్వాలి. ఎలా అయితే బాబా స్థితి ఉందో అలా నేను తయారవ్వాలి అని అనుకోవటం. అప్నే ఇస్ లక్ష్యకే స్వమాన్ మే రహో, మీ యొక్క ఈ లక్ష్యం అనే స్వమానంలో ఉండండి. మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. అర్థాత్ సమ్మాన్ దేనా అంటే గౌరవాన్ని ఇవ్వండి. గౌరవం ఇవ్వటం అనగా గౌరవాన్ని తీసుకోవడంతో దొరకదు, కానీ ఇవ్వడంతో దొరుకుతుంది. చాలా మంది నాకు గౌరవం ఇస్తే నేను ఇస్తాను అంటారు, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి నేనెందుకు ఇస్తాను అంటారు. ఇంకెప్పుడు దొరకదు ఇంకా వాళ్ళకి.
కానీ ఎవరైతే ఇవ్వడం మొదలు పెడతారో వాళ్ళకి అందరూ ఇస్తూ ఉంటారు. అందుకే ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అన్నారు. ముందు ఇవ్వాలి, గౌరవం మనం ఇస్తే ఎదుటివారు కూడా మనకి ఇస్తారు. స్కూల్లో పిల్లలకి మనం దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తాం. ఒక పొడుగ్గా ఉన్న వ్యక్తిని, ఒక పొట్టిగా ఉన్న పిల్లల్ని పిలిచి, పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ పొట్టిగా ఉన్నటువంటి వారిని గౌరవించాలంటే ఏం చేయాలి అని అడుగుతాం. ఏం చేయాలి? ఈ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి పొట్టిగా ఉన్న వాళ్ళ ముందు వంగాలి. మామూలుగా వంగుతారా? ఎందుకు వంగుతారు? ఆలోచించండి అని పిల్లల్ని అడుగుతాం. ఆలోచిస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇప్పుడు మనము ఎవరినైనా రెస్పెక్ట్ చేస్తూ నమస్తే చెప్తే వాళ్ళు కూడా నమస్తే అని చెప్పాలి కదా, స్పందిస్తారు కదా. అలాగే ఆలోచించండి, ఏం చేస్తే ఆయన మీ ముందు తల వంచుతారు. ఒకవేళ చెప్పగలిగితే చెప్తారు, లేకపోతే మనమే వాళ్ళకి ఇంటిచ్చి ఇదిగో ఒక పూలమాల తీసుకో, ఇప్పుడు పూలమాల ఆ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తికి వెయ్యి అంటారు. ఈ పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఎలా వేయగలుగుతారు? వేయలేరు కదా. ఆ పొడుగ్గా ఉన్న వాళ్ళే వంగుతారు వేయించుకోవడానికి. పూలమాల వేయించుకోవాలి అంటే వంగాలి కదా. వంగుతున్నారా లేదా? ఇప్పుడు వీళ్ళు పూలమాల వేసేస్తారు. ఇప్పుడు దీని ద్వారా ఏమర్థమైంది? ఫస్ట్ ఈ పొట్టిగా ఉన్న అతను ఆ పొడుగ్గా ఉన్నటువంటి అతనికి రెస్పెక్ట్ ఇస్తూ పూలమాల తీసుకొచ్చాడు. ఈ రెస్పెక్ట్ ని స్వీకరిస్తూ ఆయన ఏం చేశాడు? ఈయన ముందు వంగాడు. అంటే రెస్పెక్ట్ ఇవ్వడం వలన రెస్పెక్ట్ లభిస్తుంది. అంటే ముందు ఇవ్వడమే తీసుకోవటం. నేనెందుకు వాళ్ళకి పూలమాల వేయాలి, నేనేంటి పూలమాల వేసేది అనుకుంటే మరి వంగరు వాళ్ళు. మన ముందు తల వంచాలి అంటే మనం ఏదైనా గౌరవం ఇవ్వాలి. అలా బాబా అంటున్నారు, మీరు గౌరవాన్ని ఇవ్వడమే గౌరవం తీసుకోవటం. కానీ తీసుకుంటే మీరు ముందే నేను ఆశిస్తే తీసుకోవాలి అనుకుంటే అది లభించదు అంటున్నారు. గౌరవం ఇవ్వాలి అని ఆశించటం ఇది యథార్థం కాదు. గౌరవం ఇవ్వడమే తీసుకోవటం. అంటే ఎదుటి వారి నుండి ఆశించటం యథార్థం కాదు. నాకు ఇవ్వాలి వాళ్ళు, నాకు ముందు లభించాలి, నాకు దొరికితే నేను ఇచ్చేస్తా, నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తాను, ఇది కాదు. కండిషన్ అలా ఉండకూడదు. గౌరవం ఇవ్వండి, అప్పుడు ఆటోమేటిక్గా అది రిటర్న్ లభిస్తుంది. स्वमान बॉडी कॉन्शियसनेस का नहीं, ब्राह्मण जीवन का स्वमान. స్వమానం అంటే బాడీ కాన్షియస్నెస్ కి సంబంధించింది కాదు. అంటే స్వమానంలో ఉండాలి, అంతేగాని దేహబానంలో కాదు. బ్రాహ్మణ జీవితం యొక్క స్వమానంలో ఉండాలి. శ్రేష్టాత్మను అనే స్వమానంలో ఉండాలి. సంపన్నత యొక్క స్వమానంలో ఉండాలి. మరి స్వమానము మరియు గౌరవాన్ని ఇవ్వటం, స్వమానంలో ఉండటం మరియు గౌరవాన్ని ఇవ్వటం. మరి స్వమానము అంటే గౌరవాన్ని తీసుకోవడము అనేది కాదు, ఇవ్వడమే తీసుకోవటం. ఇవ్వటంలోనే తీసుకోవడం ఇమిడి ఉంది. ఈ రెండు విషయాల్లో దృఢతను కలిగి ఉండండి. మీ దృఢత ఎవరు కదిలించినా కూడా లూజ్ అవ్వకూడదు, కదిలిపోకూడదు. అంత స్ట్రాంగ్గా ఉండాలి. దృఢంగా గట్టిగా కండి, అచలంగా కండి. మరి ఇది బాప్దాదాతో ప్రామిస్ చేశారు కదా, 6 మాసాల్లో తయారైపోతామని ప్రామిస్ గుర్తుంది కదా. ఇలా అయితే అనట్లేదు కదా, 15 రోజులు ఆల్రెడీ గడిచిపోయాయి, ఇంకా 5.5 మాసాలే ఉన్నాయి అని. పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు అమృతవేళ బాబాతో మాట్లాడుతూ ఉంటారు కదా, రూరిహాన్ చేస్తూ బాప్దాదాతో చాలా మంచి మంచి విషయాలను వినిపిస్తూ ఉన్నారు. మీ విషయాలే మీకు తెలుస్తాయి కదా, ఇంకేంటి బాబా ఏం మంచి విషయాలు అని అడగండి, మీ విషయాలు మీకు తెలుసు కదా. ఇప్పుడు కేవలం దృఢతను పాటించండి, తప్పుడు విషయాలలో దృఢతను చూపించకండి. క్రోధం చెయ్యాల్సిందే అని గట్టిగా ఉండకండి. ఇందులో దృఢంగా నిశ్చయంతో ఉండడం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో బాప్దాదా వద్దకు రికార్డులో మెజారిటీ పిల్లల యొక్క
క్రోధం యొక్క విభిన్న రకాల రూపాలు ఎక్కువగా కనిపించాయి. అందుకే దీనిపైన క్లాస్ చేయించండి అంటున్నారు. క్రోధం ఎన్ని రూపాలలో ఉంటుందో ఆ తర్వాత ఇంకొకసారి చెప్తాను. నా భావం అలా లేదు, నా భావన అలా లేదు, నేను అలాంటి మాట మాట్లాడాను కానీ నా భావం అయితే అది కాదు అని చెప్తారు బాబా. దీనిపైన మీరు క్లాస్ చేయించండి. శబ్దం అలా ఉంది, నా వాయిస్ అలా ఉంది, కానీ నా భావం అలా లేదు అని అంటారు. ఇది కూడా ఆలోచించాలి. క్రోధం యొక్క విభిన్న రూపాలలో ఒకటి. టీచర్స్ చాలా మంది వచ్చారు, 1200 మంది టీచర్స్ వచ్చారు. 1200 మంది టీచర్స్ దృఢ సంకల్పం చేస్తే రేపే పరివర్తన జరుగుతుంది. మరి ఇంతమంది ఇన్ని రకాల యాక్సిడెంట్స్ కూడా జరగవు, అందరూ రక్షింపబడతారు. టీచర్స్ చేయెత్తండి, చాలా మంచిది. టీచర్ అనగా నిమిత్త ఫౌండేషన్. ఒకవేళ ఫౌండేషన్ పక్కగా అనగా దృఢంగా ఉంది అంటే వృక్షం అంతా ఆటోమేటిక్గా బాగవుతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా మరియు బ్రాహ్మణ ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరికి ధైర్యము, సత్యమైన ప్రేమ కావాలి. ఈ రెండు ప్రతి ఒక్కరికి కావాలి. ఒకటి ధైర్యం, రెండోది సత్యమైన ప్రేమ. ఏదో ఆశించి లోపల మన పని జరగాలని పైకి ప్రేమ చూపించడం అది కాదు. నిస్వార్థమైన ప్రేమ కావాలి. ఒకటి సత్యమైన ప్రేమ మరియు రెండవది ధైర్యం. సపోజ్ 95% ఎవరైనా సంస్కారానికి వశమైపోయి పరవశమైపోయి ఏదైనా క్రింద మీద చేశారు అంటే ఏదైనా చేయకూడని పని చేశారు, కానీ 5% అయితే వాళ్ళలో మంచితనం ఉంది. 95% తప్పు చేశారు, 5% వాళ్ళలో మంచి ఉంది. ఒకవేళ మీరు ఆ 5% మంచిని తీసుకొని ముందుగా వారిలో ధైర్యాన్ని నింపారంటే మీరు చాలా మంచిగా చేశారు, మీలో చాలా మంచి విశేషత ఉంది, మీరు ఇది బాగున్నారు అని అలా వారిలో ఉన్న 5% జరిగినటువంటి 5% మంచిని ముందు అప్రిషియేట్ చేస్తూ ధైర్యం ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫీలింగ్ అనిపించదు. ఆ తర్వాత మీరు చెప్పారనుకోండి కొంచెం కూడా సరిదిద్దుకోండి బాగుంటుంది అని, అప్పుడేం అనిపించదు, చేసేస్తారు వాళ్ళు. కానీ ముందే మీరు పాపం వాళ్ళు ఆల్రెడీ సంస్కారానికి వశమైపోయి ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, నర్వస్ అయి ఉన్నారు. కానీ మీరు ఒకవేళ ముందే వాళ్ళ యొక్క 95% తప్పును చూసి దాన్ని అడ్రస్ చేస్తూ డైరెక్ట్గా వాళ్ళపైన అటాక్ చేశారనుకోండి, ఏంటి ఇలా చేశారు, ఇలాగా చేసే విధానం ఇదేనా మీ పని, అలాంటి మాటలు అన్నారనుకోండి, అసలు వారిలో ప్రోగ్రెస్ అవ్వదు, ప్రోగ్రెస్ కనిపించదు. ఇంకా 5% ముందు ధైర్యం ఇవ్వండి. ముందు ఇది మంచిగా చేశారు, 5% అయితే ఆ పని మంచిగా జరిగింది కదా, 95% చెడిపోయింది, 5% బాగా జరిగింది. ఆ 5%ని ముందు అప్రిషియేట్ చేయండి, దాంతో ధైర్యాన్ని ఇవ్వండి అంటున్నారు. ఇది మీరు చాలా మంచిగా చేశారు, కానీ ఇంకా కొంచెం దీని అంతటిపైన కూడా అటెన్షన్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని అలా చెప్పండి. అలా వారికి ధైర్యాన్ని ఇచ్చి ఒకవేళ సమయము దాని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసినట్లయితే పరివర్తన అనేది సహజంగా వస్తుంది. ధైర్యం ఇవ్వండి. పరవశమైనటువంటి ఆత్మలో అసలు ధైర్యమే ఉండదు. మరి బాబా మనలో ఎలాంటి పరివర్తన తీసుకొస్తున్నారు, మనలో ఎలా మార్పు తీసుకొచ్చారు బాబా? బాబా ఏమైనా ఎప్పుడైనా మన లోపాలని వినిపించారా? మీరు వికారిగా ఉన్నారు, మీరు చెడ్డగా ఉన్నారు అని అలా అన్నారా? లేదు, మనకి స్మృతిని కలిగించారు, మీరు ఆత్మగా ఉన్నారు అని. ఈ శ్రేష్ఠ స్మృతితో మనలో సమర్థత వచ్చేసింది, పరివర్తన చేసుకోగలిగాం. మరి ధైర్యంతో స్మృతిని కలిగించారు కదా బాబా, మన స్మృతిని జాగృతం చేశారు. స్మృతి సమర్థతను స్వతహాగా కలిగిస్తుంది. అర్థమైంది కదా? స్మృతి జాగృతం అవుతే సమర్థత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు బాబా సమానంగా తయారైపోతారు కదా.
కేవలం ఒక్క శబ్దం గుర్తుంచుకోండి, ఫాలో ఫాదర్ మదర్. ఏదైతే బాబా చేశారో అది నేను చెయ్యాలి, బస్ అంతే. కదం పర్ కదం రఖనా హై, అడుగు పైన అడుగు వెయ్యాలి. మరి సమానంగా అవ్వడం సహజంగా అనుభవం అవుతుంది కదా. అప్పుడు అడుగు పైన అడుగు వేస్తూ నడిస్తే చాలా ఈజీగా అవుతుంది. బాబా సమానంగా కావడం చాలా ఈజీగా అనుభవం అవుతుంది. డ్రామా చోటే చోటే ఖేల్ దిఖాతా रहता है. డ్రామా చిన్న చిన్న ఆటల్ని చూపిస్తూ ఉంటుంది. ఆశ్చర్య మాత్రం మీలో కనిపించకూడదు అంటున్నారు. ఆశ్చర్యార్థకం కనిపించకూడదు. అచ్చా, అనేక మంది పిల్లల యొక్క కార్డ్స్, లెటర్స్, హృదయపూర్వకమైన పాటలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. అందరు ఇదే చెప్తున్నారు, బాబాకు నా యొక్క ప్రియ స్మృతులను అందచేయండి, బాబాకు నా యొక్క జ్ఞాపకాలు తెలియచేయండి అని. మరి బాబా కూడా చెప్తున్నారు, నా ప్రియ స్మృతులను వాళ్ళకు అందించండి, వాళ్ళందరికీ పేరు పేరున ఇవ్వండి అంటున్నారు. తండ్రి జ్ఞాపకం చేస్తారు, పిల్లలు కూడా జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ఈ చిన్న సంసారంలో ఉన్నదే తండ్రి, పిల్లలు, బాప్దాదా మరియు పిల్లలు. ఇంకా విస్తారం అంటూ ఏమీ లేదు కదా. మరెవరు గుర్తొస్తారు? అందరికీ బాప్దాదా గుర్తొస్తారు. బాప్దాదాకి ఎవరు గుర్తొస్తారు? పిల్లలు గుర్తొస్తారు. మరి దేశ విదేశాల్లోని పిల్లలందరికీ బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులను బాబా అందిస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణ సంసారం యొక్క విశేష ఆత్మలకు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తించుకునేటువంటి సఫలత సితారలుగా ఉన్నవారికి, సదా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే ఆత్మలకు, ఆత్మలందరి యొక్క పిలుపును వింటూ పూర్తి చేసేటువంటి సంపన్నమైన ఆత్మలకు, సదా నిర్బలులను, పరవశమైన ఆత్మలను ధైర్యం యొక్క వరదానముతో సదా నిర్బలులను, పరవశమైనటువంటి వారిని తమ ధైర్యం యొక్క వరదానంతో ధైర్యాన్ని కలిగించేటువంటి ఆత్మలకు, బాబాకు సహాయం చేసేటువంటి పాత్రులైన ఆత్మలకు, సదా విశ్వ పరివర్తకులుగా అయి స్వపరివర్తనతో మాయా, ప్రకృతి మరియు బలహీనమైన ఆత్మలను కూడా పరివర్తన చేసేటువంటి పరివర్తక ఆత్మలకు బాప్దాదా యొక్క నలువైపులా ఉన్న చిన్న ప్రపంచం యొక్క, అంటే ఈ చిన్న బ్రాహ్మణ సంసారం యొక్క సర్వ ఆత్మలకు, సన్ముఖంగా వచ్చినటువంటి శ్రేష్ఠ ఆత్మలకు అరబ్ కరబ్ రెట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानमु, साइलेंस के साधनों द्वारा माया को दूर से पहचान कर भगाने वाले మాయా జీత్ భవ. సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండి గుర్తించి పారదోలేటువంటి మాయా జీత్ భవ. సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండి గుర్తించి పారదోలేటువంటి మాయా జీత్ భవ. వివరణ, మాయా తో లాస్ట్ గడి తక్ ఆయేగి. మాయ అంతిమ గడియ వరకు వస్తూనే ఉంటుంది. కానీ మాయ పని రావటం, మీ పని దూరం నుండి పారదోలటం. మాయ రావటం, తర్వాత మీరు కదిలిపోవటం, ఆ తర్వాత మీరు దాన్ని పంపించే ప్రయత్నం చేయటం, ఇదంతా టైం వేస్ట్. అందుకే సైలెన్స్ యొక్క సాధనాలతో దూరం నుండి మాయను గుర్తించండి. ఇది మాయ అని గుర్తించండి.
దాన్ని దగ్గరికి రానివ్వకండి. ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను ఇంకా పురుషార్థినే కదా అని, ఈ విధంగా ఆలోచించటం కూడా మాయకు సపర్యలు చేయటమే. ఇంకప్పుడు విసిగిపోతారు, ఇంకా నేను మాయను జయించలేను అని. అందుకే దూరం నుండి పరిశీలించి పారదోలండి, అప్పుడు మాయాజీత్గా అవుతారు. स्लोगन, श्रेष्ठ भाग्य की रेखाओं को इमर्ज करो तो पुराने संस्कारों की रेखाएं मर्ज हो जाएगी. శ్రేష్ఠ భాగ్యం యొక్క రేఖలను ఇమర్జ్ చేసుకోండి, అప్పుడు పాత సంస్కారాల యొక్క రేఖలు మర్జ్ అయిపోతాయి. శ్రేష్ఠ భాగ్య రేఖలను ఇమర్జ్ చేసుకుంటే పాత సంస్కారాల రేఖలన్నీ మర్జ్ అయిపోతాయి. ఈ మర్జ్ చేసుకోవడం అంటే ప్రత్యక్షం చేయటం, మర్జ్ చేయడం అంటే గుప్తంగా చేయటం, కనిపించకుండా ఉండేలాగా చేయటం. భాగ్యరేఖలని మనం ప్రత్యక్షం చేసుకుంటే పాత సంస్కారాల రేఖలన్నీ మాయమైపోతాయి. ఎవరిని పొందాను, ఏం పొందాను, ఈ భాగ్యంను చింతన చేయటమే భాగ్యరేఖల్ని ప్రత్యక్షం చేసుకోవటం. అప్పుడు మనలో ఉన్నటువంటి పాత సంస్కారాలు అంటే కోపం కావచ్చు, ఇంకే రకమైన అలిగే సంస్కారం కావచ్చు, ఇంకేదైనా సరే అవన్నీ సమాప్తం అవుతాయి. ఈరోజు స్వమానము, నేను మాయాజీత్ ఆత్మను, అంటే మాయను జయించిన ఆత్మను. నేను మాయను జయించిన ఆత్మను. ఎలా జయించాలి అన్నారు బాబా? దూరం నుండి గుర్తించి, మాయ వచ్చాక మనం డిస్టర్బ్ అయ్యాక, ఫీల్ అయ్యాక, అప్పుడు ఇది మాయ అని అప్పుడు దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయడం కాదు, దూరం నుండి గుర్తించాలి. సైలెన్స్ యొక్క సాధనంతో మీరు గుర్తించగలుగుతారు అంటున్నారు బాబా. ఓం శాంతి.